హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేవి డైలీ డిస్కస్ చేస్తున్నాం కదండి. ఇవైతే కోర్ ఫార్మసీ సబ్జెక్ట్స్ నుంచి సెలెక్ట్ చేసి చేస్తున్న బిట్స్. డైరెక్ట్ ఎగ్జామ్స్లో ఇవే బిట్స్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లే. మొన్న ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ రాసినట్టయితే నా వీడియోస్లోంచి చాలా బిట్స్ అయితే వచ్చాయి. నా వీడియోస్ చూసిన వాళ్ళకి, ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఇప్పుడు కూడా ఇవాళ నుంచి కొన్ని ఎంసీక్యూస్ 4 ఆప్షన్స్తో క్లియర్గా తెలుసుకుందాము. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సెన్నా ఈజ్ ఏ ఆప్షన్ ఏ ఇరిటాంట్ లాక్సేటివ్, ఆప్షన్ బి ఆస్మటిక్ లాక్సేటివ్, ఆప్షన్ సి బల్క్ లాక్సేటివ్, ఆప్షన్ డి ఎమోలియంట్ లాక్సేటివ్. సెన్నా అనేది ఒక యాంథ్రాక్వినోన్ గ్లైకోజైడ్ అండి. సెన్నా అనేది ఒక యాంథ్రాసినోన్ గ్లైకోజైడ్. అదేం చేస్తుందని, ఇట్ ఇరిటేట్స్ ఇంటెస్టినల్ మ్యూకోజా లైనింగ్ ఇన్ కోలాన్ అన్నమాట. అది ఇంటెస్టినల్ మ్యూకోజా లైనింగ్ కోలాన్లోని ఇరిటేట్ చేస్తుంది. అలా ఇరిటేట్ చేయడం వల్ల ఏమంది, మన బౌల్ మూమెంట్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి. బౌల్ మూమెంట్స్ స్టిమ్యులేట్ అయిపోయి ఫ్రీ మోషన్ అనేది అయిపోతుంటుంది. సో మిగతా వాటి లాక్సేటివ్స్ అంటే వాటన్నిటి యాక్షన్ ఇదే అన్నమాట, బౌల్ మూమెంట్ని స్టిమ్యులేట్ చేస్తాయి. మరి ఆస్మోటిక్ లాక్సేటివ్ అని ఇచ్చారు. ఇక్కడ ఆస్మోటిక్ లాక్సేటివ్ అంటే ఏంటంటే, అది ఇంటెస్టైన్లో ఉన్న వాటర్ని అబ్జర్బ్ చేసుకొని స్టూల్స్ని సాఫ్ట్ చేస్తుంది అన్నమాట. ఆస్మోటిక్ లాక్సేటివ్స్ అబ్జర్బ్స్ వాటర్ ఫ్రమ్ ఇంటెస్టైన్ అండ్ మేక్స్ స్టూల్స్ సాఫ్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బల్క్ లాక్సేటివ్. బల్క్ లాక్సేటివ్ అంటే ఇది ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ ఫైబర్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ స్టూల్. అండ్ బౌల్ మూమెంట్ ఫ్రీ అయిపోతుంది అనమాట. వాల్యూమ్ పెరుగుతుంది, స్టమక్ అంతా క్లీన్ అయిపోతుంది బల్క్ లాక్సేటివ్స్లో. ఓకే, నెక్స్ట్ ఎమోలియంట్ లాక్సేటివ్స్ ఏంటంటే, ఇట్ రెడ్యూసెస్ ద స్టూల్ సర్ఫేస్ టెన్షన్ని రెడ్యూస్ చేసి మనకి ఫ్రీ మూమెంట్, బౌల్ మూమెంట్ ఫ్రీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇట్స్ ఆల్సో కాల్డ్ ఏమంటే స్టూల్ సాఫ్ట్నర్స్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, సెన్నా అంటే ఇరిటేంట్ లాక్సేటివ్. మరి ఆస్మోటిక్ లాక్సేటివ్కి ఇక్కడ ఏదైనా ఆప్షన్ మారిందనుకో, ఇక్కడ కూడా మారుతుంది కదా. సో ఇక్కడ మనకి మెగ్నీషియం సల్ఫేట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆస్మోటిక్ లాక్సేటివ్. మెగ్నీషియం సల్ఫేట్ ఎగ్జాంపుల్ ఆస్మోటిక్ లాక్సేటివ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బల్క్ లాక్సేటివ్కి మనం ఇసాబ్గోల్ చెప్పుకోవచ్చు అనమాట. బల్క్ లాక్సేటివ్కి ఎగ్జాంపుల్ ఇసాబ్గోల్. ఎమోలియంట్ లాక్సేటివ్కి వచ్చేసి డోక్యూసేట్. ఎమోలియంట్ లాక్సేటివ్కి ఎగ్జాంపుల్ డోక్యూసేట్. ఓకే, మీరు రాసుకుంటానంటే ఎగ్జాంపుల్కి ఇవి రాసేసుకోండి. సెన్నా ఇరిటెంట్ లాక్సేటివ్, ఆస్మోటిక్ లాక్సేటివ్కి ఎగ్జాంపుల్ మెగ్నీషియం సల్ఫేట్, బల్క్ లాక్సేటివ్కి ఎగ్జాంపుల్ ఇసాబ్గోలు, ఎమోలియంట్ లాక్సేటివ్కి డోక్యూసేట్. రాసుకుంటానంటే ఇవి నోట్ చేసుకోండి, 4 ఆప్షన్స్ కూడా. సో దట్ మనం ఇలా రాసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఏ ఆప్షన్స్ 4 చూసినప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వమన్నమాట. కరెక్ట్గా పెట్టేస్తాము. ఏ ఆప్షన్ ఈ ఇందులో ఆస్మోటిక్ లాక్సేటివ్ ఇచ్చిన, బల్క్ లాక్సేటివ్, ఎమోలియంట్ ఇచ్చిన, ఇరిటెంట్ ఇచ్చిన, ఏది ఇచ్చినా కానీ వితిన్ సెకండ్స్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఒక బిట్లోనే 4 ఆప్షన్స్ మనం నేర్చుకున్నప్పుడు ఎంసీక్యూస్ ఎప్పుడైనా ఇలానే నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే రిమైనింగ్ 4 ఆప్షన్స్ మనకి ఎలిమినేషన్ ఈజీగా ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్, లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ సిమిటిడిన్ మే కాజ్ ఏ సెక్షువల్ డిస్ఫంక్షన్, బి రీనల్ ఫెయిల్యూర్, సి రీబౌండెడ్ ఎసిడిటీ, డి పెరైటల్ సెల్ బ్లాకేడ్ అనమాట. సో ఈ 4 ఆప్షన్స్ ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సిమిటిడిన్ ఈజ్ ఏ H2 బ్లాకర్ used for acidity. Cimetidine is a H2 blocker and used for acidity and it has a anti-androgenic activity. Cimetidine కి ఏముంటుంది, యాంటీ ఆండ్రోజెనిక్ యాక్టివిటీ ఉంటుంది. ఈ యాంటీ ఆండ్రోజెనిక్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే, ఇట్ రెడ్యూసెస్ టెస్టోస్టిరాన్ హార్మోన్ యాక్టివిటీ. టెస్టోస్టిరాన్ ఈజ్ ఎ మేల్ సెక్స్ హార్మోన్ యాక్టివిటీని తగ్గించి ఏం చేస్తుంది, ఒక లాంగ్ టర్మ్ యూజ్ చేసినట్టయితే ఈ డ్రగ్ని, ఇట్ కాజెస్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఆర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ గైనకోమాస్టియా మీన్స్ ఇది జెంట్స్లోని బ్రెస్ట్ పెరగటం అనమాట. జెంట్స్లోని బ్రెస్ట్ పెరగటం అనేది గైనకోమాస్టియా అని అంటారు. ఓకే, ఈ సిమిటిడిన్ ఏం చేసిద్దంటే, నెక్స్ట్ మనం ఆప్షన్స్ చూసుకున్నట్టయితే
నెక్స్ట్ ఆప్షన్ చూస్తే రీనల్ ఫెయిల్యూర్. ఇది లాంగ్ టర్మ్ యూజేజ్ వల్ల సెక్సువల్ డిస్ఫంక్షన్ వస్తుంది. మరి వాట్ అబౌట్ ద రిమైనింగ్ ఆప్షన్స్? రీనల్ ఫెయిల్యూర్. సిమిటైడిన్ అనేది క్రియాటిన్ లెవెల్స్ని పెంచిద్ది కానీ కంప్లీట్గా కిడ్నీ డ్యామేజ్కి అయితే రీజన్ కాదు. ఓకే, సిమిటైడిన్ క్రియాటిన్ లెవెల్స్ని పెంచిద్ది కానీ కిడ్నీ డ్యామేజ్కి అయితే రీజన్ అనేది కాదనమాట. ఓకే, నెక్స్ట్ రీబౌండ్ ఎసిడిటీ. ఈ రీబౌండ్ ఎసిడిటీ ఏంటంటే ఇది ఎలా వస్తుందంటే ఓవర్ యూజ్ ఆఫ్ పీపీఐస్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ని ఎక్కువ వాడటం వల్ల, లైక్ ఒమిప్రజోల్ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి కదా పీపీఐస్, అవి ఎక్కువ వాడటం వల్ల, అలాగే లేదంటే మందు తాగి ఆల్కహాల్ తీసుకొని స్టాప్ చేస్తే వాళ్ళలో ఈ రీబౌండ్ ఎసిడిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ పెరైటల్ సెల్ బ్లాకేడ్. పెరైటల్ సెల్ బ్లాకేడ్ అంటే ఈ సిమిటైడిన్ అనేది బ్లాక్స్ ద పెరైటల్ సెల్స్ బికాజ్ ఈ పెరైటల్ సెల్స్ ప్రొడ్యూసెస్ యాసిడ్. ఓకే, అండ్ ఇట్స్ నాట్ ఎ సైడ్ ఎఫెక్ట్, ఇట్స్ ఎ యాక్షన్ ఆఫ్ డ్రగ్. ఓకే, ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ మనకి క్లియర్గా తెలిసాయి కాబట్టి ఆన్సర్ అనేది క్లియర్గా పెట్టేయచ్చు. సెక్సువల్ డిస్ఫంక్షన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పైపరజిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హెల్మింథియాసిస్. హెల్మింథియాసిస్ అంటే ఏంటి? ఇది ఒక వార్మ్ ఇన్ఫెక్షన్. ఇట్స్ ఈజ్ మెయిన్లీ ఇన్ కిడ్స్. పిల్లల్లోని నుల్లి పురుగులు అని చెప్తుంటారు కదండి, అదే అనమాట. హెల్మింథియాసిస్ ఈజ్ అ వార్మ్ ఇన్ఫెక్షన్ మోస్ట్లీ సీన్ ఇన్ ద కిడ్స్. ఓకే, ఈ పైపరజిన్ ఏం చేస్తుంది? పైపరజిన్ ఈ వామ్స్ని, పిల్లల పొట్టలోని ఆ పేగుల్లో ఉన్న పురుగుల్ని పారాలైజ్ చేస్తుంది. రౌండ్ వామ్స్ కానీ పిన్ వామ్స్ కానీ వాటిని పారాలైజ్ చేసి వాటిని స్టూల్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. అమీబియాసిస్. ఇది అమీబియాసిస్ అనేది ఇట్ కాజెస్ డ్యూ టు ఎంటమీబా హిస్టలైటికా. దీనికి డ్రగ్ వచ్చేసి మెట్రోనిడజోల్ వాడతారనమాట. అమీబియాసిస్కి డ్రగ్ మెట్రోనిడజోల్. ఇక్కడ మనకి పైపరజిన్ బదులు మెట్రోనిడజోల్ ఇచ్చారనుకో, అప్పుడు మన ఆప్షన్ అమీబియాసిస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గయార్డియాసిస్ ఈజ్ ఏ డయేరియా అనమాట. ఇది వచ్చేసి ఒక డయేరియా, మోషన్స్ అవటం అనమాట. ఇది ఒక ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్. గయార్డియాసిస్ అనేది ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్. దీనికి కూడా డ్రగ్ వచ్చేసి మెట్రోనిడజోల్. ఓకే, మెట్రోనిడజోల్. నెక్స్ట్ మలేరియా అంటే తెలిసిందిగా, ఇట్ కాజెస్ డ్యూ టు మస్కిటోస్ వలన వస్తుంది. దీనికి ఫీవర్ వస్తుంది అండ్ యాంటీ మలేరియల్ డ్రగ్స్ లైక్ క్లోరోక్విన్ లాంటివి యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇవి 4 ఆప్షన్స్ క్లియర్ కదా. నెక్స్ట్ డిక్ టెస్ట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ ససెప్టబిలిటీ టు స్కార్లెట్ ఫీవర్, yellow ఫీవర్, డెంగ్యూ ఫీవర్, డిప్తీరియా. ఓకే, డిక్ టెస్ట్ దేని ససెప్టబిలిటీని డిటర్మైన్ చేయడానికి వాడతారని చెప్పేసి అంటున్నారు. ఇది వచ్చేసి ఆప్షన్ ఏ స్కార్లెట్ ఫీవర్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి స్కార్లెట్ ఫీవర్ అనేది స్ట్రెప్టోకోకస్ పయోజీనస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. స్కార్లెట్ ఫీవర్ అనేది స్ట్రెప్టోకోకస్ పయోజీనస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ టెస్ట్లో ఏం చేస్తారంటే ఆ బ్యాక్టీరియా టాక్సిన్ తీసుకొని స్కిన్కి ఇంజెక్ట్ చేస్తారు. స్కిన్కి ఇంజెక్ట్ చేస్తే ఎక్కడైతే ఇంజెక్ట్ చేస్తారో అక్కడ స్కిన్ రెడ్గా అయినా కానీ ఇరిటేషన్ వచ్చినా కానీ మనకి ఈ స్కార్లెట్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఓకే, నెక్స్ట్ yellow ఫీవర్ అనేది ఇట్స్ అ వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెంగ్యూ ఫీవర్లోని ఏం టెస్ట్ చేస్తారంటే ఆ ఫీవర్ వచ్చినప్పుడు NS1 యాంటీజెన్ టెస్ట్ చేస్తారు, IgM IgG మన యాంటీజెన్స్ ఇవి టెస్ట్ చేస్తారు, యాంటీబాడీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిప్తీరియా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిప్తీరియా టెస్ట్. డిప్తీరియా టు నో ద ససెప్టబిలిటీ ఆఫ్ డిప్తీరియా బ్యాక్టీరియా. ఇదేంటి ఈ డిప్తీరియా బ్యాక్టీరియా ససెప్టబిలిటీ తెలుసుకోవడానికి దీనికి చేసే టెస్ట్ వచ్చేసి షిక్స్ టెస్ట్ అనమాట. దీనికి వచ్చేసి షిక్స్ టెస్ట్ చేస్తాం. ఓకే, 4 ఆప్షన్స్ క్లియర్ కదా. నెక్స్ట్ది ప్రిస్క్రిప్షన్ స్టార్ట్స్ విత్ సింబల్ RX మీన్స్ టేక్ దో. ఓకే, ఇది నేను ప్రిస్క్రిప్షన్ టాపిక్ చెప్తాను, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 2 to 3 pages క్లాస్ ఉంటుంది. ఈ ప్రిస్క్రిప్షన్లో ఏ బిట్ వచ్చినా మీరు క్లియర్గా చేయగలరు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ షుడ్ కంటైన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్. ప్రిస్క్రిప్షన్లో 3 parts ఉంటాయి అన్నమాట. ప్రిస్క్రిప్షన్ని మనం 3 partsగా డివైడ్ చేస్తాం. సూపర్స్క్రిప్షన్, ఇన్స్క్రిప్షన్, సబ్స్క్రిప్షన్ అని. అందులోని
వచ్చేసి ప్రిస్క్రిప్షన్ షుడ్ కంటైన్ ద ఏజ్ ఆఫ్, ఎక్కడ వచ్చేసి మనకి పిల్లల ఏజ్ ఉంటుందంటే ప్రిస్క్రిప్షన్ ఫర్ ఏ చైల్డ్ అనమాట. ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఎక్కడ ఉంటుందంటే ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఏ చైల్డ్ అనమాట. ఓకే, ఇలాంటి మరిన్ని బిట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.